హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా నిన్న రిలీజ్ అయిన తెలుగు సినిమా గుంటూరు కారం. మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ గారు డైరెక్షన్లో వచ్చిన సినిమా. ఈ సినిమా స్టోరీకి వచ్చామంటే కొడుకును వదిలేసిన తల్లి రామకృష్ణ గారు. ఆమె మినిస్టర్ అయిపోతుంది. కానీ వాళ్ళ నాన్నైన ప్రకాష్ రాజు మహేష్ బాబుని పిలిపించి, నీకు మీ అమ్మకి అంటే మా ఫ్యామిలీకి ఏ సంబంధం లేదని రాసిపెట్టు, సిగ్నేచర్ చేయి అంటాడు ఆస్తిపత్రాల్లో. ఆస్తిపత్రాలు అంటే ఇంకా ఈ పత్రాల్లో సైన్ చేయంటాడు. వాడు సైన్ చేయను అంటాడు, ఇంటర్వెల్కి సైన్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వాడిపైన కొంతమంది కొట్టేకి వస్తున్నారు, చంపేకి వస్తూ ఉన్నారు. ఇది చేసి అది చేసి వాళ్ళ అమ్మని అలా ఇంటికి తీసుకెళ్ళాడు అనేది సినిమా స్టోరీ. ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడదాం? ఫస్ట్ పాజిటివ్గా మాట్లాడేద్దాం. ఈ సినిమాలో పాజిటివ్ ఏంది? ఈ సినిమాలో పాజిటివ్ ఏందిరా అంటే ఓన్లీ థింగ్ వచ్చేసి మహేష్ బాబు బీభత్సమైన కష్టపడి పర్ఫార్మెన్స్ బాగా చేశాడు. డ్యాన్సులు ఎప్పుడు మన మహేష్ బాబు గారు ఆయన జీవితంలో వేయలేదు. ఆయనే చెప్పాడు అది దీంట్లో, నా కెరీర్లో ఈ రేంజ్లో డ్యాన్సులు వేయలేదు అని ఒక సీన్లో చెప్తారు. ఆ డ్యాన్సులు వేశారు, అద్భుతమైన డ్యాన్సులు, స్టెప్పులు వేశారు. ఫ్యాన్స్కి అయితే బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అంతే, ఆ ఒక్కటే రిలీఫ్, ఆ ఒక్కటే పర్టికులర్ ఇది మహేష్ బాబు. అంతే. దాని తర్వాత సినిమాలో నెగిటివ్లకు వచ్చాము అంటే మనం దేని నుంచి వద్దాం? ఫస్ట్ స్టోరీ నుంచి వద్దాం. అత్తారింటికి దారేది ఎందుకు పొరపాటుని హిట్ అయిందో నాకు అర్థం కాలే. అత్తని ఇంటికి తీసుకురావాలా అని హిట్ అయింది. సరే, దాని తర్వాత అది కాదబ్బా, అత్త కాదు ఈసారి ఆలో చెల్లిని ఇంటికి తీసుకురావాలి, చెల్లికి ఇది అవ్వలేదు, అదొక సినిమా వచ్చింది. సరే, తర్వాత అజ్ఞాతవాసి వచ్చింది. అజ్ఞాతవాసి ఏంది? నేనే ఇంటికి రాలేదు, ఆయనే కొడుకు, ఆయనే ఇంటికి పోలా. కొడుకు ఎవడికి తెలియదు ప్రపంచంలో. వచ్చాడు, మనోళ్ళు పీకారు, ఏమిరా దీనికంటే చెత్త సినిమా నువ్వు దిగలుగుతావా అని. అది మనోడు సవాల్గా తీసుకున్నాడు. అజ్ఞాతవాసిని ఎందుకు మీరు ఫ్లాప్ చేశారు, మీ అందరిని ఏడిపిస్తాను చూడు అని గుంటూరు కారం తీసుకొచ్చాడు. ఇవన్నీ కాదు, మదర్ సెంటిమెంట్ తెలుగు వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది, అమ్మనే ఇంటికి తీసుకెళ్దాం అని తీసి అజ్ఞాతవాసి ఫ్లాప్ చేసిన ఆడియన్స్ పైన ప్రతీకారం తీర్చుకున్నాడు త్రివిక్రమ్. ఏ రేంజ్ అంటే కూర్చుంటే నీరసం, ఫస్ట్ 10 నిమిషాలకే జనాలకి నీరసం వచ్చేస్తుంది. అసలు ఓ లారీ ఎనర్జీ డ్రింకులు తాగినా కానీ ఈ సినిమా ఇంటర్వెల్కి జనాలు లేలేకపోతున్నారు, లేచి వెళ్ళిపోతారేమో అనేసి అంత. అసలు సినిమా క్లైమాక్స్కి వచ్చినప్పుడు జోబుల్లో చేతులు వేసుకున్నారు, ఎట్టెల్లాలో కూడా తెలియదు, ఎందుకంటే మెథడ్ పనిచేయడం మానేసింది. ఆ రేంజ్ స్టోరీ అయితే మనకి ఈయన ఇచ్చాడు. ఏంది అసలు ఎంత దారుణం అంటే, మనోడు గుంటూరులో ఉంటాడు హీరో, ప్రకాష్ రాజు హైదరాబాద్లో ఉంటాడు. ఏదో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వెళ్ళినట్టు ఒక రేంజ్లో వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. ఒక రేంజ్లో పుస్తకం కట్ చేస్తే గుంటూరు, కట్ చేస్తే హైదరాబాదు. వీళ్ళకి ఏం పెట్రోల్ జీపు, ఒక ఎర్ర కలర్ జీప్ వేసుకుంటాడు, సప కొట్టేస్తాడు. ఆ జీపుని బెల్చేస్తాడు, మళ్ళీ అదే కలర్ జీప్, అదే కలర్ బోర్డుతో మళ్ళీ వెంటనే ఇంకో జీప్ వస్తుంది. అది ఎట్ట వస్తుంది నాకు తెలియట్లా. మధ్యలో ఒక బ్లాస్ట్ ఉంటుంది, జీపు రివర్స్ చెప్తాడు, వాడి జీపులు వాడే కాల్చుకుంటాడు. అంతా సగం పిచ్చోడు అనమాట దీంట్లో మహేష్ బాబు. సగం పిచ్చి క్యారెక్టర్ అయితే బాగానే చేశాడు. సగం పిచ్చోడు ఎందుకు పోతాడు, ఎందుకు చేస్తాడు ఏం అర్థం కాదు. ఆ రేంజ్ దారుణాలు ఉన్నప్పుడు ఈ శ్రీలీల మహేష్ బాబు ముందు చాలా పొట్టిగా కనిపించిందని, 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక కాలు కింద జూబ్లీ హిల్స్, ఇంకో కాలు కింద బంజారా హిల్స్ వేసుకొని కొద్దిగా పొడుగ్గా కనిపించే ట్రై చేసింది. ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉందిరా అంటే, ఆ క్యారెక్టరైజేషనే వ్యాంప్ క్యారెక్టర్కి కొద్దిగా తక్కువ, హీరోయిన్ అన్న దీనికి వేసుకుంటా ఆ మధ్యలో వ్యాంపా హీరోయిన్ అని జనాలకి వచ్చేటట్టు ఉంది. ఏ రేంజ్ అంటే ఆ సంతకం పెట్టియాల, అది ఎవరు లాయర్, ఆ లాయర్ వచ్చేసి మన హీరోయిన్ ఫాదర్, కూతురును పంపిస్తాడు. వాడిని సెడ్యూస్ చేసి ఇది పెట్టాను. మధ్యలో ఈయన ఉరితాడు సింబల్ ఫోటోలు పంపిస్తాడు వాట్సాప్కి. వాడు అసలు తండ్రేనా? అసలు ఆ క్యారెక్టరైజేషన్ ఏంది? నువ్వు సంతకం పెట్టించేకి వేరే వాడి దగ్గర సెడ్యూస్ చేసి ఇది చేసాక ఇది ఒక ఇది ఉంది. ఆ మరసానికి ఆ ఉద్యోగం చేసేకంటే వదిలేయచ్చు కదా, కూతుర్ని వేరే వాడి దగ్గరికి పంపించడానికంటే. ఎంత పనికి మాలిన క్యారెక్టరైజేషన్ అంటే మనకి ఏంద్రా అనిపిస్తుంది. ఈమె వచ్చి ఆ సెడ్యూస్ చేస్తూ ఏదో సంతకం పెట్టాలంటే ఈడు కాదు అంటాడు, మిన్నల్ కిషోర్ని కొడతా ఉంటాడు.
సరే, ఈ తలనొప్పి పక్కన వేస్తే మనం ప్రకాష్ రాజ్ దగ్గరకు వద్దాం. ప్రకాష్ రాజు సినిమాలో ఒక సాధారణ ఎమ్మెల్యే. మనం ఫస్ట్ సీన్ చూసినప్పుడైతే మినిస్టర్ వచ్చి కాలు పైన పడిపోయి లా మినిస్ట్రీ నాకు ఇస్తారా అంటే, లేదు నీకు లేదు ఈసారి నా కూతురికే లా మినిస్ట్రీ అంటాడు. నేను నిజంగా వాడు ముఖ్యమంత్రి ఏమో అనుకున్నా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్. తీరా చూస్తే ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే. ఆ సాధారణ ఎమ్మెల్యేకి అంత పవర్ యాడ్ వచ్చింది. పోనీ ముఖ్యమంత్రి క్లోజ్ ఫ్రెండా, లేదా బావా బామ్మర్దే, అన్నాదమ్ముడా, ఏం లేవు. వాళ్ళు ఎవరు కనిపించలే. తెలంగాణలో ఒక మినిస్టర్. నీకు కథ రాసేటప్పుడు అంత దమ్ము లేనప్పుడు, ఎందుకంటే ఇది స్టోరీ రాసుకొని షూట్ అయినప్పుడు మనకి తెలంగాణలో టీఆర్ఎస్ ఉంది. ఎక్కడ ముఖ్యమంత్రి ఇది అంటే ఎక్కడ టీఆర్ఎస్ మినిస్టర్ల పేర్లు వస్తాయని ఎందుకు వస్తాయి, ఎందుకు అనుకుంటారు జనాలు అవన్నీ? సినిమా కదా. ఇప్పుడు మన స్కందాలో చూడు, తెలంగాణ సీఎం ఆంధ్ర సీఎం ఈ నెల్లి తీసుకొచ్చాడు కూతుర్ని ఇది అది అన్నాడు. ఎవడన్నా ఏమన్నా అన్నాడా? సినిమాలో మనోడు ఏదో హైప్ చేసుకోవాలి అన్నాడు. నీకు ఆ దమ్ము కూడా లేకపోతే నువ్వు కథ రాయడం ఎందుకు, సినిమా తీయడం ఎందుకు? త్రివిక్రము ఆయన ఒక సాధారణ మినిస్టర్ అంట. ఆ మినిస్టర్కి అంత పవర్ ఉందని ఎక్కడ మళ్ళీ వేరే సీన్లు లేవు. నా కూతురు లా మినిస్టర్ అయిపోతుంది అంటే, సరే లా మినిస్టర్ అయిపోతుంది. ఏంది వేరే కులం ఓడికి ఇచ్చి పెళ్లి చేస్తే మనోడు ఓడిపోయాడంట. అంత దమ్ము హోల్డ్ కూడా లేదు వీడికి ప్రజల మధ్యలో. ఏదో ఒకటి చేయాలి. ఏ రేంజ్కి పోతాడు అంటే కూతురు గెలిచే కూతురుని చంపేకే ప్లాన్ వేస్తాడు. దాని తర్వాత కొడుకుని ఏంది, నా కూతురు చచ్చిపోతే మనవడు ఎమ్మెల్యే అవుతాడంట, కూతురు బతుకుంటే మనవడు ఎంపీ అవుతాడంట. అదొక మైండ్ సెట్ ఉన్న ఇదేనా అసలు? ఇంత దారుణాల్లో మనోడు ఇది ఉంటే ఈమె లా మినిస్ట్రీ అవుతుంది తెలంగాణకి. ఎందుకంటే కొద్దిగా మనకి తెలంగాణ పోలీసు ఆంధ్ర పోలీసు బండ్లు చూపిస్తారు. వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. తెలంగాణ పోలీసులంతా ఆంధ్రాకి వచ్చేసి నేను అరెస్ట్ చేస్తాం వచ్చేయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ పోలీసులకి ఆ రాష్ట్రంలో ఏం పని, ఆ పోలీసులకి ఈ రాష్ట్రంలో ఏం పని? అండ్ హైలైట్ థింగ్ ఏంటి అంటే, తెలంగాణ పోలీసులంతా కొద్దిగా ఆంధ్ర యాస మాట్లాడతారు, ఆంధ్ర పోలీసులంతా తెలంగాణ యాస మాట్లాడుతూ ఉంటారు. అమ్మ అప్పడ భాషలు కూడా మార్చేశాడు. ఆ మాత్రం క్లారిటీ లేదు వీళ్ళకి. నువ్వు క్యారెక్టర్ పెట్టి వాడికి వచ్చిన భాష గుసాయించు తీసుకోయించు అనుకుంటా తెలంగాణ పదాలు వేసి ఆంధ్ర వాళ్ళు చెప్తాడు. ఏం చేస్తున్నాడు స్టోరీలో? సరే, దాన్ని పక్కన పెడదాం. ఈ రేంజు ఇది జరుగుతూ ఉంది. మన రమ్యకృష్ణ లా మినిస్టర్ అయింది. లా మినిస్టర్ అయ్యి ఆంధ్రాలో రేణిగుంట మర్డర్ కేసులపైన ఆమె లా ఇచ్చేస్తుంది. సంబంధమే లేదు కదా. నీ రాష్ట్రమే కాదు, నువ్వు వేరే రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మర్డర్ కేసులపైన ఈమె ఎంక్వైరీ చేయడం ఏందో నాకు అర్థం కాలేదు. లా చదివాను, నా లా కంప్లీట్ చేసే రీసెంట్గా. నాకు అర్థం కాలేదు అసలు. లా పుస్తకాలు తిరిగేయాలి ఇంకా కూర్చొని. ఒక R&D, ఒక PhD ఏమన్నా చేయాల్సి వస్తుంది దీనిపైన. వేరే దీనిపైన ఎట్ట చేస్తారు అనేది వీళ్ళకి సంబంధం లేదు కదా. అది కావాలంటే ఈ మినిస్ట్రీకి చెప్తే ఇంకా ఆంధ్ర వాళ్ళు వేస్తారేమో. ఆయన హరిదాస్. మనకి ఈ సినిమాలో మేజర్ ప్రాబ్లం ఎంత, సినిమా స్టార్టింగ్ వచ్చి ఒక గోడౌన్ దాగలు పెడతారు జగపతి బాబు గారు, సునీల్ గారు. అక్కడ వచ్చేసి సునీల్ని చంపేస్తారు. మళ్ళీ అది కట్ చేసాము అంటే మనకు అప్పుడు ఒరే సునీల్ చచ్చిపోయాడు, జగపతి బాబు మెయిన్ విలన్ ఏమో సూపర్ అనుకుని చూస్తాం. ఆ తర్వాత హరిదాస్ అనే క్యారెక్టర్ చూపిస్తారు, వాడు మెయిన్ విలన్ ఏమో అనుకుంటారు. ప్రకాష్ రాజ్ ఎవడు విలన్ అయ్యా సినిమాలో? ఎవడు విలన్ అంటే డైరెక్టర్ త్రివిక్రమే విలన్. ఎందుకంటే ఇలాంటి పనికి మాలిన సినిమా చేసి మనకి ఇచ్చి మన మకాన్ని కొట్టి మనకి టార్చర్ చూపించినందుకు అది మటుకు సత్యం. ఎందుకంటే ఎవడు విలన్ ఎవడికి తెలియదు, డైరెక్టర్ కూడా తెలియదు అండి, ఏదో వేద్దాంలే అనేసి ఆ రేంజ్ చేసి పెట్టున్నాడు. ఆ విలన్ క్యారెక్టర్లు, ఈ రేణిగుంట మటర్లు అంటాడు. ఏ ఒక్క స్టోరీలో క్లారిటీ కానీ, డైలాగ్లో క్లారిటీ కానీ రాశాడు పేజీలు. ఇది సినిమాగా అంటే నాటకంగా తీసుకుని ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అన్ని డైలాగులు ఉన్నాయి విజువల్గా. వాడు వస్తున్నాడు మాకు తెలుస్తుంది, కనిపిస్తుంది. అవన్నీ పేజీలు రాయాల్సిన అవసరం లేదు. ప్రాసలు ఇష్టం వచ్చిన ప్రాస, వాడికి ఇష్టం వాడు అసలు ఆ రేంజ్. ఇందాక చెప్పినట్టు సునీల్ని వచ్చేసి అక్కడ రఘుబాబు గారు చంపేశాడు అని చెప్తే, రఘుబాబు జైలుకి వెళ్ళకుండా జయరాము రమకృష్ణ హస్బెండ్ జైలుకి వెళ్ళాడు. ఎందుకంటే రమకృష్ణ చూపించింది ఈయనే చంపాడు అని. జైలుకి వెళ్ళాడు, వచ్చాడు. సరే, అది ఎందుకు చూపించాడు అది మళ్ళీ వద్దాం మనం. సెకండ్ హాఫ్లో మళ్ళీ చూపించినప్పుడు ఎవరు చంపారా అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళలేదని జీపులో చనిపోయాడు. పక్కన రావు రమేష్ ఉండి ఫోన్ చేస్తూ ఉంటాడు, ప్రకాష్ రాజ్ చెప్తాడు అనమాట.
ఏ వద్దు చనిపోతేనే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నట్టుగా ఏదో ఒక ఇది చెప్తాడు. అక్కడ చనిపోయాడు. మరి అక్కడ చనిపోయింది ఎవరు? మనకి ఫస్ట్ సీన్లో మనకి సినిమా స్టార్టింగ్లోనే ఆ గోడౌన్ దగ్గరే వీడు ఇది చేస్తాడు, అరువా ఇది వేయంగానే గొంతు గట్ట అవుద్ది, బ్లడ్ వచ్చింది, చచ్చిపోయాడు. మరి అక్కడ చనిపోయింది ఎవరు? ఇక్కడ మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చారు తీసుకొచ్చి? అక్కడ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఎట్ట బతికాడో తెలియదు. ఆ లాజిక్ కూడా ఎదవాళ్ళకి తెలియలే. ఎందుకయ్యా మీరు స్టోరీ రాస్తారు? ఆ మాత్రం కంటిన్యూటీ, ఆ మాత్రం చూసుకోరు. అంత దరిద్రం అది చేసేది. సరే, ఇవన్నీ ఒక ఇది మనం సెకండ్ హాఫ్కి వచ్చామంటే ఫ్లాష్ బ్యాక్. మనకి జయరాము అద్భుతమైన ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు, సూపర్ పర్ఫార్మర్. మనోడిని సినిమా అంతా 2-3 డైలాగులు ఇచ్చారు, మిగతాదంతా పైన కూర్చొని పాత పాటలు వింటూ ఉంటాడు. గ్రామ్ ఫోన్లో ఓ మూల కూర్చోబెట్టాడు. అసలు వాడుకోవడం కూడా తెలియలే. రమ్యకృష్ణన్ కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఇచ్చారు, ఒక చెంపదెబ్బ కొడుతుంది అంతే. మిగతా దగ్గర అక్కడ మూల అక్కడ మూల అక్కడ మూల కూర్చోబెట్టుంటారు అంతే, సైలెంట్గా ఉంటుంది. బెల్లం కొట్టిన రాయలేక లాస్ట్లో ఏదో 1-2 డైలాగులు ఇచ్చారు. నిజంగా జయరామ్కి ఒక పేజ్ డైలాగులు, రమ్యకృష్ణ గారికి ఒక పేజ్ డైలాగులు అంతే. దీనికి మించి వీళ్ళకైతే డైలాగ్ ఇచ్చిందే లేదు. ఆ దారుణంగా ఉంది. సరే, కానీ మరి మనోడు ఫస్ట్ జయరామ్ గారు ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. మీ అమ్మ ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా అని. ఓకే, ఎందుకు వెళ్ళిపోయింది అనుకుంటా. దాని తర్వాత ఇంకొక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. మీ అమ్మ ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా అన్నట్టు, అసలు ఏం జరిగిందో తెలుసా. సరే, ఓకే, అది ఇంకొక పర్స్పెక్టివ్. ఆ తర్వాత మళ్ళీ అదే ఫ్లాష్ బ్యాకే, ఇంకో ఫ్లాష్ బ్యాక్. అసలు ఏం జరిగిందో రే, ఏదో ఒకటి జరిగిందిరా, వదిలిదొబ్బంటారా నాయన, వదిలితే వెళ్ళిపోతాం, మీరు డోర్లు తీస్తే బయటికి వెళ్ళిపోతాం అన్న ప్రెషర్కి వచ్చేసి ఉంటారు ఆడియన్స్ అంతా. ఏందిరా ఏం చేస్తున్నారా మీరు? ఏంది ఒకే ఫ్లాష్ బ్యాక్. నేను మరీ అసలు కథలో ఎంత దారుణం అంటే ఫస్ట్ హాఫ్లో నీకు ఏం చేయాలో తెలియదు. పాటలు కొట్టడం మన తమ్మనగాడు ఓరి నాయన, ఏందో ఈ పాటలు అసలు జనాలకు విసిగెత్తిపోతున్నారు. కానీ మేము ఏదో పాట వెళ్ళాలి. సరే, ఏదో ఒక పాటను తీసుకుందాం, పాత పాటని. పలాసాలో పాటను తీసుకుని అక్కడ గోడౌన్లో స్టెప్పులు వేస్తూ ఉంటుంది. ఈమె వ్యాంప్ క్యారెక్టర్కి వచ్చింది కదా, సారీ హీరోయిన్ వచ్చింది కదా శ్రీలీల, అక్కడ నేను డ్యాన్స్ ఎరగదీస్తాను చూడు. డ్యాన్స్ వేసింది బాగా, నేను కాదని చెప్పలేదు. కానీ అక్కడ ఎందుకు ఆ టైం వేస్ట్? సినిమాలో కథ లేదు, టైం వేస్టే ఉంది. దాదాపు 2 గంటల సేపు టైం వేస్ట్ చేశాడు. షార్ట్ ఫిలిం తీయాల్సిందాన్ని ఫీచర్ ఫిలిం అని చెప్పి జనాలు టైం అంతా వేస్ట్ చేసి పెట్టాడు మన త్రివిక్రమ్. ఎంత దారుణం అంటే ఫ్యాన్స్ అబ్బా, ఒక మంచి ఫ్యాన్స్ని అడుగుతా ఉంటే ఏందిరాబ్బా, అజ్ఞాతివాసి కంటే నువ్వు దారుణమైన సినిమా తీయగలుగుతావు అంటే ఎస్, ఛాలెంజ్గా తీసుకొని మీ పైన వదులుతాను చూడు, అది పండగ అంతా మీకు నరకం చూపిస్తాను చూడు అని తీసిన సినిమానే ఈ గుంటూరు కారం. అంత దరిద్రంగా రొట్టగా ఉంది ఈ సినిమా. యాంటీ ఫ్యాన్స్ని వదిలేండి పాపం, వాళ్ళ పక్కన పెట్టి ఫ్యాన్సే ఏడిస్తున్నారు. నిజంగా మహేష్ బాబు అతను చిన్నప్పుడు కొడుకు దిద్దని కాపురం కృష్ణ గారు తీశారు. దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది, ఓం నమ అని. దాంట్లోనే మంచి స్టెప్పులు వేసాడు. దాని తర్వాత ఇంక మళ్ళీ డ్యాన్స్ వేయడం మానేసాడులే, కొద్దిగా చెయ్యి కాలు అటు ఇటు ఊపాడు అంతే. ఈ దీంట్లో పాపం డ్యాన్స్ వేసేకి చూసాడు నీట్గా. అసలు ఆ పంచె కట్టే ఆ మాస్, ఇది ఆ క్యారెక్టరైజేషన్. త్రివిక్రమ్ మహేష్ బాబుతో 3 సినిమాలు తీశాడు. 3 సినిమాల్లో ఫస్ట్ అతడు, అది థియేటర్లో హిట్ కాలేదు కానీ టీవీలో బీభత్సమైన హిట్ అయింది. మంచి కామెడీ, పిచ్చెకి చేసే కామెడీ, మనల్ని సైలెంట్గా పెట్టి అదొక మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చి సూపర్గా చేశాడు. దాని తర్వాత కలేజా, అది థియేటర్లో హిట్ కాలేదు, మంచి కామెడీ, అసలు సూపర్ ఉంటుంది. మనోడు నాన్ స్టాప్ మాట్లాడుతుంటాడు, అదొక కొత్త క్యారెక్టరైజేషన్ ఇచ్చాడు. ఇది కూడా గుంటూరు కారం. ఇది థియేటర్లో ఫ్లాప్ అవ్వలేదు, ఫ్లాప్ అయింది. టీవీల్లో కూడా పెద్ద ఆడదు, ఎందుకంటే అంత దారుణంగా ఉంది ఇది. ఖచ్చితంగా కామెడీ కూడా పెద్ద ఏం లేదు దీంట్లో, ఏం లేవు. ఆ 2 సినిమాల్లో ఉన్నాయి, దీంట్లో ఏ బొక్కలు లేదు అసలు. కానీ మహేష్ బాబు కొద్దిగా ట్రై చేశాడు, డ్యాన్సులు వేసాడు, ప్రాణం పెట్టి చేశాడు. ఏ బొక్క ఏమీ లేదు అసలు, అంత దారుణంగా సినిమా తీశాడు. ప్రతిసారి త్రివిక్రమ్తో తీసినప్పుడల్లా మహేష్ బాబుకి మోసమే జరుగుతోంది, కానీ ఏం జరగట్లేదు. ఆడియన్స్ అయితే అసలు వెళ్ళి కూర్చొని ఏంద్రా, అర్ధరాత్రి 1 గంటకి 4:30కి షోలు, రాత్రి అంతా పిచ్చి కుక్కలు దయ్యాలు తిరిగినట్టు రోడ్ల పైన తిరిగి కష్టపడి ఆకలితో వెళ్ళి కూర్చుంటే
ఇటానికి మళ్ళీ సినిమాలు అసలు ఎంత దారుణమైన సినిమా అంటే ఇంకా దీని గురించి తలుచుకుంటే నిన్ను ఎందుకురా చేయలేదు అంటే ఫస్ట్ సినిమా చూడగానే భయం వచ్చేసింది. ఏందిరా ఇది నిద్ర జడగొట్టుకొని పోతే ఏం చెప్పాలి? అప్పుడు నిన్న చెప్పునుంటే మటుకు అంత అగయ్యని బీప్ అనే రావాలి. అంత ఫ్రస్ట్రేషన్, అంత కోపంలో ఉన్నాం. వద్దురా ఆ బీపులు, ఆ రేంజ్లు వద్దు, మనకి ఆ ఫ్రస్ట్రేషన్ చూపించొద్దు అని మళ్ళీ కొద్దిగా కంట్రోల్ చేసుకుని ఇది చేసినందుకు ఒక రోజు పట్టింది. ఆ బీపులు కాస్త కొద్దిగా పదాలుగా మారాకి. అందుకని కొద్దిగా ఒక రోజు లేట్గా చేసి అయితే ఇది చెప్తున్నా. ఎంత దారుణమైన సినిమా లేదు, మేము చూస్తాం, మీ ఇష్టం, మీరు వెళ్ళి చూస్తారు చూడరు, నేను అది చెప్పడం మానేశాను, చెప్పకూడదు అనుకున్నా. ఎందుకంటే నాకైతే నచ్చలేదు, నాకు ఇంత దారుణంగా అనిపించింది. ఇంకా చెప్పుకుంటా పోయామంటే ఓయమ్మ భీకరమైన లూప్ హోల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి చెప్పుకుంటా పోయామంటే ఇదే 3 గంటలు ఉంటుంది. సీన్గా పోయామంటే అంత దారుణమైన లూప్ హోల్స్ ఉండి రైటింగ్ పైన ఏమాత్రం శ్రద్ధ లేని త్రివిక్రమ్, కొద్దిగా కూడా పట్టించుకొని ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంత దారుణంగా ఉంది. మ్యూజిక్, బీస్ట్ సినిమా మ్యూజిక్ డప్పుతో కలిపి ఒట్టవతలు పడేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఎక్కడ ఫైట్లలో పాటలు సరే ఇంకా బూతులు పెట్టి పాటలు పెట్టారు. అందుకే ఇంకా అవి ఆడిచ్చేకి కొద్దిగా డ్యాన్సులు బాగానే ఉన్నాయి కాబట్టి కొద్దిగా చూసేటట్టు ఉన్నాయి, నేను కాదని చెప్పను. అది కాకపోతే బ్యాక్గ్రౌండ్ అంతా బీస్ట్, విక్రమ్, ఇక అనిరుద్ధ్ మ్యూజిక్లు అంతా తీసుకొచ్చి మనోడు డప్పు కొద్దిగా యాడ్ చేసి ఎరగదీసిన అదిరిపోయి ఇచ్చాము అన్నాడు మన తమ్మన. ఊరి నాయన ఏంద్రా మీరు ఇది చేస్తా అన్నారు. సరే కెమెరా వర్క్ వాడు కష్టపడ్డాడు, తీశాడు, పర్లేదు, దాన్ని మెచ్చుకోవచ్చు. ఇంక మనము ఎడిటింగ్ నవీన్ నోలేది పాపము ఆయన ఇచ్చిన ఫుటేజ్ని ఎడిట్ చేయాలి కాబట్టి ఆయన ఏదో చేశాడు అంతే. దానికి మించి మనం ఎడిటర్ని ఎప్పుడు మనం మెచ్చుకోను తిట్టను లేము. ఎందుకంటే పక్కన డైరెక్టర్ కూర్చొని ఉంటా, నాకు ఇదే కావాలంటే సచ్చినట్టు చేయాల్సిందే. డైరెక్టర్ అయింది కదా, నాకు ఇదే కావాలా, నేను ఇదే ఫుటేజ్ ఇస్తాను అంటే ఎవరేం చేయలేదు. క్రియేటివ్గా ఇచ్చి నువ్వు నీకు నచ్చినట్టు నేను ఎడిటింగ్ లేట్ను అని చేస్తే ఎడిటర్లు బ్రహ్మాండంగా చేసేటోళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఎడిటర్ని ఏం మాత్రం మనం తిట్టుకోను లేము, మెచ్చుకోను లేము. కానీ ఆయన పని అయితే చేసాడు, కట్ చేసి అంటించాడు అంతే. మొత్తం చెప్పాలంటే అబ్బా త్రివిక్రమ దారుణాతి దారుణమైన సినిమా ఇచ్చో. వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు సినిమా. ఆయన కెరీర్లోని ఇది వర్స్ట్ ఫిలిమ్స్లో 1, 2లో వచ్చేసి పోటీ పడతాయి. అజ్ఞాతవాసి ఇది అంత దారుణమైన సినిమా ఇచ్చాడు. సో మీరు వెళ్ళి చూడాలనుకుంటే మీ ఇష్టం, వెళ్ళి చూడండి. లేదు అంటే మీరు ఓటీటీలో వచ్చే నెట్ఫ్లిక్స్లో వస్తుందంట, ఇది నెట్ఫ్లిక్స్ పార్ట్నర్ ఇచ్చాడు, అక్కడి వరకు వెయిట్ చూస్తాము అంటే అది మీ ఇష్టము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ వీడియోని అయితే నేను ఎండ్ చేస్తాను. ఈ వీడియో మీరు ఇప్పటిదాకా చూసారంటే మీకు నచ్చును ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చింది, మనం ఇంకా కొంతమందిని కాపాడుతాం సినిమా చూడకుండా అని అనుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.